నమస్కారం రేవంత్ రెడ్డి గారు. నమస్తే పవన్ గారు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను బాగానే ఉన్నానండి. ఎరా బన్నీ, ఏంటి అర్జెంట్ గా రమ్మని పిలిచావు? మీతో పర్సనల్ గా మాట్లాడదామని పిలిచాను మా అయ్యా. నేను పక్కకు పోనా మరి? అయ్యో రేవంత్ అన్న, మీరు ఖచ్చితంగా ఉండాలన్నా. మీరు ఆగండి రేవంత్ గారు, చెప్పు బన్నీ, ఏంటి విషయాలు? ఏం లేదు మా అయ్యా, నా పుష్ప 2 సినిమాకి టికెట్స్ రేట్స్ పెంచమని ఈ పెద్ద మనిషిని అడిగితే కుదరదంటే కుదరదన్నాడు. ఇప్పుడు నీ హరిహర వీరమల్లు సినిమాకి ఎందుకు పెంచినట్లు మా అయ్యా? పంచాయతీ పెట్టుకుందామని బాగా ఉన్నట్లుంది బన్నీ నీకు. పోయిన దాన్ని మళ్ళా మళ్ళా ఎలా పెడుతున్నావు నువ్వు? ఇప్పుడు నేనేమన్నాను రేవంత్ అన్న? అప్పుడు మీరే అన్నారు కదా తెలంగాణలో అసలు టికెట్స్ రేట్లు పెంచమని. మరి ఇప్పుడు ఎందుకు పెంచినట్లు? ఓ, మా మావయ్య ఏపీ డిప్యూటీ సీఎం అనా? రే బన్నీ, అది ప్రొడ్యూసర్స్ మ్యాటర్, మధ్యలో మనం ఇంటర్ఫియర్ కాకూడదురా. కరెక్ట్ గా చెప్పినవయ్యా పవను. ఆనాడు ఈయన ఓవర్ యాక్షన్ చూసినావు కదా, ఒక నిండు ప్రాణం పోయింది ఈయన వల్ల. చిన్న పిల్లగాడు అస్వస్థత పాలయ్యిండు. మాటి మాటికి ఇదే మ్యాటర్ చెప్పకండి రేవంత్ అన్న. నాకు తెలుసు మీకు నేనంటే అప్పటి నుంచి ఇష్టం లేదు, అందుకే నా మీద మీకు ఈ కక్ష. రే బన్నీ, మాటలు కోటలు దాటుతున్నాయి. అసలు ఆ థియేటర్ కి నువ్వు ఎందుకు వెళ్ళావు? అక్కడ క్రౌడ్ ఉంటుందన్న విషయం నీకు తెలుసు కదా. ఆ విషయంలో రేవంత్ గారు చేసింది కరెక్ట్. రేవంత్ గారు చేసింది కరెక్ట్. అదే కదా పవన్ గారు నేను చెప్పింది. సరే మా అయ్యా, నేను ఆ థియేటర్ కి వెళ్ళడం కరెక్ట్ కాదు, అది నా తప్పే. మరి టికెట్ ప్రైస్ పెంచలేదు కదా, మరి దానికి ఏమంటావు రేవంత్ అన్న? అది కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అట్లా. కొన్ని పరిస్థితులు కాదన్నా, నా మీద కుట్ర రేవంత్ అన్న నీకు. రే బన్నీ, నీ పైన ఆయనకి ఏముంటుంది కుట్ర? కుట్ర చెయ్యాలని అనుకుంటే నీకు గద్దర అవార్డు ఇప్పించటోన్నా? మీ పైన సింపతి పెంచుకోవడానికి ఆ అవార్డు ఇప్పించావన్నా. రే, సింపతి ఏంట్రా సింపతి? ఊరుకో మా అయ్యా, నేను ఆ వైసీపీ ఎమ్మెల్యేకి ప్రచారం చేసినప్పటి నుండి మీరు నన్ను టార్గెట్ చేశారు. ఆ వైసీపీకి సపోర్ట్ చేస్తే నాకు కోపం ఎందుకయ్యా? అది మా రాష్ట్రం కాదు, మా లెక్క కాదు. అక్కడ మీ గురువు గారు ఉన్నారు కదన్నా. ఎవరా గురువు? ఇంకోసారి ఆ మాట అన్నావంటే తాట తీస్తా ఏమనుకున్నావో. ఎక్కువ తక్కువ మాట్లాడక, అర్థమైందా? రేవంత్ గారు, మీరు ఆగండి కాస్త.